శ్రీమాత్రే నమః. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అని అందరికీ తెలుసు. 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. దీనికి కారణం గాంధీజీ గారు మాత్రమే అని అనుకుంటాం, కానీ దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అవన్నీ మనం ఒక్కొక్క ఎపిసోడ్లో తెలుసుకుందాం. అసలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని తెలుసు, మరి ఎలా పోయింది మన స్వాతంత్రం? ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వివి సుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా వివరించి చెప్పారు. అదేంటో మీ ముందుంచుతున్నాం. తెలుసుకునే ముందు భారతదేశం కోసం ఎంతో మంది వీరులు ప్రాణాలు అర్పించారు. వాళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదట్లో మన భారతదేశ భౌగోళిక స్వరూపం ఇలా ఉండేది కాదు. నేటి పాకిస్తాను, బంగ్లాదేశు, ఆఫ్ఘనిస్తాను భారతదేశంలో భాగాలుగానే ఉండేవి. అక్కడ కూడా భారతీయ సంస్కృతే విలసిల్లుతూ ఉండేది. విదేశీ దాడులలో భారతదేశం స్వాతంత్ర్యం ఒక్కసారిగా పోలేదు, సుదీర్ఘ కాలం పాటు జరిగిందనమాట. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఎంతో మంది జాతీయ వీరులు ఉద్భవిస్తూ వాళ్ళ పౌరుష ప్రతాపాలతో మన దేశం మీదకి వచ్చిన శత్రువులని నిరోధిస్తూ వచ్చారు. సాయన శకం పూర్వం 3వ శతాబ్దంలో మాసిడోనియా రాజు అలెగ్జాండర్ ఈ అలెగ్జాండర్ యుద్ధాలు చేసుకుంటూ వచ్చి ఒక్కొక్కటి జయించుకుంటూ వచ్చి పశ్చిమ భారతంలో గాంధారు, తక్షశిల, పంజాబ్ ప్రాంతాలని ఆక్రమించుకున్నాడు. మౌర్య చంద్రగుప్తుడు వాటిని శీఘ్ర కాలంలోనే విముక్తి చేశాడు. మౌర్య చక్రవర్తులలో చివరి చక్రవర్తి బృహద్రథుడు. ఆయన కాలంలో బాక్ట్రియా గ్రీకు రాజు డెమిట్రియస్. ఆ డెమిట్రియస్ దండెత్తి వచ్చి పంజాబు, మధుర వీటిని దాటి అయోధ్యని ఆక్రమించుకున్నాడు. అసమర్థుడైన బృహద్రథుడిని వధించి ప్రధానమాత్యుడైన పుష్యమిత్ర శృంగుడు గద్దెనెక్కాడు. ఎప్పుడైతే పుష్యమిత్ర శృంగుడు రాజ్యాన్ని చేగించుకున్నాడో ఈ డెమిట్రియస్ ని దేశం బయటికి తరిమి కొట్టేశాడు. పుష్యమిత్రుడి వార్ధక్యంలో మళ్ళీ ఆ బాక్ట్రియా గ్రీకు రాజు దండెత్తి వచ్చి అయోధ్య వరకు వచ్చేశాడు. అలా వస్తే ఆ మీనాండర్ని పుష్యమిత్రుడి మనవడు వసుమిత్రుడేమో ఓడించి సింధు నది వరకు వెళ్ళగొట్టేశాడు. తర్వాత కాలంలో శకులు అనే విదేశీ జాతి వాళ్ళు వచ్చారు. వీళ్ళు భారతదేశం మధ్య ప్రాంతం వరకు ఆక్రమించేసుకుని రాజ్యాలని ఏర్పరచుకున్నారు. అప్పుడు ప్రతిష్టానపురపు శాతవాహనులు, ఉజ్జయిని రాజులు విక్రమార్కుడు, శాలివాహనుడు, గుప్త చక్రవర్తులు వీళ్ళందరూ ఈ శకులని ఓడించి అణిచివేశారనమాట. తర్వాత 4వ శతాబ్దంలో హూణులు అనే మరొక విదేశీ జాతి వాళ్ళు భారతదేశం మీదకి దండయాత్రకి వచ్చారు. అప్పుడేమో గుప్త చక్రవర్తి స్కందగుప్తుడు, గుప్తుల సామంతుడేమో యశోధర్ముడు వీళ్ళందరినీ ఓడించేశారు. ఇంతలో భారతదేశానికి హానికరమైన పరిణామాలు విదేశాల్లో చోటు చేసుకున్నాయి. 7వ శతాబ్దంలో అరేబియాలోనేమో ఇస్లాం మతం స్థాపించబడింది. ఇతర మతాలకు చెందిన వాళ్ళు కాఫీర్లు. అంటే ఏంటి? వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ దైవద్రోహులు అనమాట. కాఫీర్లు అంటే వాళ్ళ ఉద్దేశం అది. ఈ దైవద్రోహుల్లో మళ్ళీ క్రైస్తవులకి, యూదులకి కొంత మినహాయింపుని ఇచ్చేశారు. అలా ఇచ్చేసి మిగతా వాళ్ళందరినీ కాఫీర్లుగా జమ కట్టేశారు. ఈ కాఫీర్లపై జిహాద్ చేయటం అనమాట, అంటే మత యుద్ధం చేయటం, వాళ్ళని బలవంతంగా అయినా సరే ఇస్లాంలోకి మార్చటము, వాళ్ళ ఆరాధనా స్థలాల్ని ధ్వంసం చేయటము, ఈ ముస్లింల పవిత్ర కర్తవ్యాలు అనే సిద్ధాంతంతో అరబ్బులు విజృంభించేశారనమాట. అలా విజృంభించి మహమ్మద్ ప్రవక్త చనిపోయిన 100 సంవత్సరాల లోపల స్పెయిన్ నుంచి పర్షియా వరకు గల సుమారు 35 రాజ్యాలను జయించి ఆ దేశ ప్రజలను దౌర్జన్యంగా వాళ్ళ మతంలోనికి మార్చేశారు. ఈ దృష్టితోటే భారతదేశం మీద వాళ్ళ యొక్క దండయాత్రలు జరిగాయి. సాయన శకం 636లో అరబ్బుల నౌకా సైన్యం భారతదేశపు పశ్చిమ సముద్ర తీరంలో థానా మీద దాడి చేసింది. ఎన్ని దాడులు జరిగాయి చూడండి. ఆ తరువాత మరొక అరబ్బు సైన్యం సింధు రాజ్యంలోని దేవళ పట్టణం మీద దాడి చేసింది. ఆ తర్వాత సాయన శకం 660లో సింధు రాజ్యం మీద భూమార్గంలో దాడి చేశారు. ఇంతకు ముందు 2 జరిగినవేమో నౌకా సైన్యం అనమాట, అంటే సముద్రం మీద నుంచి వాళ్ళు దండయాత్రకి వచ్చారు. ఇప్పుడు 660లో జరిగిందేమో భూమార్గం ద్వారా అరబ్బు సైన్యం దాడి చేసింది. అలాగే కీకాన్ నగరం మీద అరబ్బు సేనలు పట్టుదలగా 6 సార్లు దాడి చేశారు. అలా 6 సార్లు దాడి చేసిన తర్వాత 668 సాయన శకంలో బెలూచిస్తాన్ పై అరబ్బులు దాడి చేశారు. బెలూచిస్తాన్ అంటే మక్రాన్ అనమాట. ఈ అన్ని దాడులని భారతీయ హిందూ రాజులు చాలా సమర్థవంతంగానే ఎదుర్కొన్నారు. శత్రువులకి విశేషంగా ప్రాణ నష్టం కూడా కలిగించారు. కానీ 680లో ఏం జరిగింది? ఈ అరబ్బులు బెలూచిస్తాన్ని ఆక్రమించేసుకోగలిగారు. సాయన శకం 708లో ఇరాక్ గవర్నర్ అల్ హజాజ్
సింధు రాజ్యంలోని దేవల పట్టణం మీదకి అరబ్బు సైన్యాన్ని పంపించాడు. సింధురాజు దాహిర్ కొడుకు జైసియా అన్నమాట. ఈ జైసియా వాళ్ళని ఓడించాడు. అరబ్బు సేనాని బుధైల్ యుద్ధంలో మరణించాడు. మళ్ళీ మరొక అరబ్బు సైన్యాన్ని మహమ్మద్ బిన్ కాసిం నాయకత్వంలో పంపిస్తాడు అల్ హజాజ్. ఈసారి సింధులోని వర్తకులు బౌద్ధులు వాళ్ళ రాజుకి ద్రోహం చేసేసి ఈ కాసింతో చేతులు కలిపారనమాట. తిన్నింటి వాసాలు లెక్క పెట్టారు అంటారు చూసారా, ఇలాంటి వాళ్ళందరూ చేయటం వల్లే మన దేశంలోకి ఇంకొకళ్ళు అడుగు పెట్టడానికి అవకాశం వచ్చింది. యుద్ధంలోనేమో ఈ దాహిర్ రాజు చనిపోతారు. అరబ్బులు సింధు రాజ్యాన్ని ఆక్రమించుకుని ప్రజలపై లెక్క లేకుండా అత్యాచారాలు, హత్యలు, దేవాలయ విధ్వంసాలు, మత మార్పిడులు సాగించేశారు. ఎంత బాధ పెట్టేశారు అంటే మాటలలో చెప్పలేనంత బాధలు, కష్టాలు, నష్టాలు, మాన ప్రాణాలు తీసేశారనమాట. ఇంకా ముందుకి భారత్లోకి చొచ్చుకురావడానికి అరబ్బు సైన్యాలు ప్రయత్నిస్తే వాళ్ళని చాళుక్య రాజు అవనీ జనాశ్రయ పులకేసి వర్మ అనమాట. ఆయన ప్రతీహార రాజు నాగభట్టు, రాజస్థాన్ ప్రభు బప్పా రావల్ చరిత్ర చదువుతుంటే ఉంటుంది, అద్భుతం అనమాట. అలాగే కాశ్మీర రాజు లలితాదిత్యుడు. అసలు వీళ్ళ పేర్లే మనకి తెలియవు. వీళ్ళందరి గురించి కూడా మనం నెమ్మదిగా వీడియోస్ చేసుకుందాం. అయితే ఈ కాశ్మీర రాజు లలితాదిత్యుడు పదే ఓడించి వెనక్కి తరిమి కొట్టేశారు. సాయన శకం 664, 683, 692, 690, 700 సంవత్సరాలలో అరబ్బు సైన్యాలు కాబూలు రాజ్యం మీద దాడులు చేశాయి. కానీ హిందూ రాజు రణబల్ ప్రతిసారి వాళ్ళని చావు దెబ్బ కొట్టి పంపించేశాడు. ఇలా జరిగినప్పుడల్లా ఈ మక్కా మదీనాలు ఉన్నాయి కదా, అక్కడ వాళ్ళు శోక దినాలు జరుపుకుంటూ ఉండేవారు అనమాట. వాళ్ళు ఎప్పుడైతే బాధపడి వెళ్ళిపోయేవారో అలాంటి సమయాల్లో సాయన శకం 867లో సీస్తాన్ పాలకుడైన యాకూబ్ అప్పటి రణబల్ను కపటంతో హత్య చేశాడు. మామూలుగా యుద్ధం చేయటానికి దమ్ము సరిపోక కపటంతో హత్య చేసేసి ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించుకున్నాడు. టర్కు ముస్లింలు వేలకి వేలు హిందూ ప్రజల్ని చంపి నెత్తుటి ఏర్లు పారించేశారు. హతశేషులైన వాళ్ళని ఏం చేశారో తెలుసా, ముస్లింలుగా మార్చేశారు. ఆ తరువాత భారతదేశంపై వాళ్ళ యొక్క దండయాత్రకి ఆఫ్ఘనిస్తాన్ కేంద్ర స్థానం అయిపోయింది. సాయన శకం 977లో ఆఫ్ఘనిస్తాన్లోని గజనీ నగరంలో గద్దెనెక్కిన సబక్తజిన్ పొరుగున గల షాహియా హిందూ రాజ్యం మీద దాడులు ప్రారంభించాడు. ఈ షాహియా రాజు జయపాలుడు రాజధాని ఉదభాండపురం. అతడు ముస్లిం దాడుల వల్ల దేశానికి రాబోతున్న ముప్పుని గ్రహించి 10 మంది ఉత్తర హిందూస్థానపు రాజుల సైన్యాలని చేర్చుకుని సాయన శకం 986లో గజనీ నగరం మీద దండెత్తాడు. హిందూ సైన్యాలు యుద్ధంలో గెలిచే దిశలో ఉండగా పెద్ద గాలివాన వచ్చి హిందూ సైన్య శిబిరాలు చెల్లా చెదిరైపోయాయి. జైపాలుడేమో ఓటమి చెందాడు. వెంటనే సబక్తజిన్ అతని రాజ్యం మీద దండెత్తి లాంఘను ఇతర పట్టణాలని ఆక్రమించుకున్నాడు. ఆక్రమించేసుకుని ప్రజలను చంపేశాడు, దేవాలయాలను నాశనం చేసేశాడు, అందరినీ బలవంతంగా మత మార్పిళ్లని చేశాడు. సబక్తజిన్ తర్వాత గద్దెనెక్కాడు గజనీ మహమ్మద్. ప్రతి సంవత్సరం హిందూ దేశం మీద దండెత్తి దోచుకుంటాను, హిందూ మతాన్ని నాశనం చేస్తాను అని బాగ్దాద్ ఖలీఫా ముందు ప్రతిజ్ఞ చేశాడనమాట. చేసి 17 సార్లు భారతదేశం మీదకి దండెత్తి లెక్కలేనంత సంపదని దోచేసుకున్నాడు. అందుకే ఎవరైనా ప్రయత్నం మీద ప్రయత్నం చేస్తుంటే వాడితోటే పోలుస్తారు, ఏంట్రా గజనీ మహమ్మద్ దండయాత్ర అంటారు. కనీసం అలా పోల్చకుండా మన వాళ్ళని కనుక ఉంటే వాళ్ళు ఎప్పటికైనా విజయాన్ని సాధిస్తారు. కానీ మనం అలాంటి వాళ్ళతోనే పోలుస్తాం. ఈ గజనీ మహమ్మద్ ఏం చేశాడంటే సోమనాథ్, కన్యాకుబ్జం, మధుర ఇలా ఎన్నో చోట్ల హిందూ దేవాలయాలను ధ్వంసం చేసేసి విగ్రహాలని పగలగొట్టేశాడు. ఆ సమయానికి ఆఫ్ఘనిస్తాను, వాయువ్య భారత్, పంజాబు, బలూచిస్తాను, సింధ్లలో ఈ ముస్లింల ఆక్రమణ పరిపాలన స్థిరపడిపోయాయి. తర్వాత కొంతకాలానికి గజనీ పాలకుడైన మహమ్మద్ ఘోరీ సాయన శకము 1175లో గుజరాత్ మీద దాడి చేసి రాణి నాయకీదేవి చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. ఈ విషయాన్ని మాత్రం ఎవరు చెప్పరు. 16 ఏళ్ల తర్వాత మళ్ళా దండెత్తొచ్చి సాయన శకం 1191లో స్థానేశ్వరం వద్ద అజ్మీర్ రాజు పృథ్వీరాజ్ చౌహాన్ చేతిలో ఓడిపోయాడు. ఆ తర్వాత సంవత్సరం అదే స్థానేశ్వరంలో మహమ్మద్ ఘోరీ వంచనతో ఏం చేశాడు అంటే పృథ్వీరాజుని ఓడించి చంపి తన బానిస కుతుబుద్దీన్ ఐబక్ను ఢిల్లీ పరిపాలకుడిగా నియమించి వెళ్ళాడు. దీంతో ఢిల్లీలోనేమో బానిస సుల్తాన్ల పాలన మొదలైపోయింది. ఇది భారతదేశ చరిత్రలో అత్యంత విషాదకరమైన మలుపు. ఈ బానిస వంశస్థుల తర్వాత ఢిల్లీలో ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడీ వంశాల సుల్తానులు,
ఆ తర్వాతేమో మొఘల్ సాధుషాలు రాజ్యాన్ని చేశారు. వారు ఢిల్లీ కేంద్రంగా వాళ్ళ ఆధిపత్యాన్ని విస్తరించుకున్నారు. అలావుద్దీన్ ఖిల్జీ కాలంలో ముస్లింల పరిపాలన దక్షిణ భారతదేశానికి విస్తరించింది. అక్బరు రాజపుత్ర రాజులతో సఖ్యంగా ఉన్నట్లు నటిస్తూ వాళ్ళ సహాయంతో తన సామ్రాజ్యాన్ని బాగా విస్తరించుకున్నాడు. మనం అక్బర్ గురించి పుస్తకాల్లో చదువుకుంటాం కదా, చాలా గొప్పవాడు అని. అతని గురించి కూడా మనం చాలా వివరంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అసలు మన చరిత్ర గురించి తెలుసుకుంటుంటే రక్తం మరిగిపోతూ ఉంటుంది. కానీ మన చరిత్ర తెలుసుకోవాలని ఆకాంక్ష చాలా తక్కువగానే ఉంటుంది, చాలా తక్కువ మందికే ఉంటుంది. చిత్తూరు రాణా ప్రతాప్ సింహుడు అక్బర్కేమో లొంగిపోకుండా పెద్ద పోరాటం చేసి తన స్వాతంత్ర్యాన్ని నిలబెట్టుకుంటాడు. 1326లో దక్షిణ భారతదేశంలో విద్యారణ్య స్వామి ఆశీస్సులతో విజయనగర సామ్రాజ్యం స్థాపించబడి 3 శతాబ్దాల పాటు ఆ ప్రాంతానికి ముస్లింల ఆక్రమణ నుంచి రక్షణ కలిగిందనమాట. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కాలంలో మహారాష్ట్రంలో శివాజీ విజృంభించి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. రాజా ఛత్రసాల్ బుందేల్ఖండ్ని మొఘల్ పాలన నుంచి విముక్తి చేసేశాడు. సిక్కుల పదవ గురువు గోవింద్ సింగ్ ఖల్సాను స్థాపించి మొఘలుల పెత్తనాన్ని విచ్ఛిన్నం చేశారు. శివాజీ తర్వాత మహారాష్ట్ర పీష్వాలు ఉత్తర దక్షిణ భారతాల్లో స్వరాజ్యాన్ని విస్తరించి మొఘల్ అధికారాన్ని నామమాత్రావశిష్టం చేసేశారనమాట. 6 శతాబ్దాల పోరాటం తర్వాత విదేశీ ముస్లిం ఆక్రమణకారులపై భారతీయ సమాజానిది పై చెయ్యి అయ్యింది. ఎన్ని శతాబ్దాలు పరిపాలించారు చూడండి మన దేశాన్ని. అయితే 1761లో జరిగిన 3వ పానిపట్ యుద్ధంలో మహారాష్ట్రులు ఆఫ్ఘన్ పాలకుడు అహ్మదా అబ్దాలీ చేతిలో ఘోర పరాజయాన్ని పొందారు. దాంతో వాళ్ళ బలమేమో పూర్తిగా క్షీణించిపోయింది. భారత చక్రవర్తులయ్యే అవకాశం చేజారిపోయింది. ఆ సమయానికి ఏం జరిగింది? ఈ యూరోపియన్ శక్తులు భారతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించడం ప్రారంభించాయి. 16వ శతాబ్ది ప్రారంభంలోనే పోర్చుగీస్ వాళ్ళేమో గోవాని ఆక్రమించుకున్నారు. సాయన శకం 1613లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే వ్యాపార సంస్థ జహంగీర్ నుంచి భారత్లో వ్యాపారం చేసుకునేందుకు వాళ్ళేమో స్థావరాలను నిర్మించుకునేందుకు అనుమతిని పొందారు. పొందిన తర్వాత ఈ ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు వీళ్ళు కూడా వ్యాపారం కోసం భారతదేశంలోకి ప్రవేశించారు. సరుకులు దాచుకోవటానికి ఏమో గోదాములు అవి కట్టుకోవడానికి, కొన్ని ఏమో వాళ్ళ వసతులను ఏర్పరచుకోవటానికి ఆ స్థానికంగా ఉండే రాజుల నుంచి వీళ్ళు అనుమతి పొందారనమాట. ముందు మన దేశంలోకి వచ్చేసారు. నెమ్మదిగా ఆక్రమించుకోవటం మొదలు పెట్టారనమాట. కొంతకాలం గడిచిపోయింది. కొంతకాలం గడిచిన తర్వాత మన దేశ ప్రజల్లో జాతీయ భావన లేదని, ఇక్కడ సైన్యాలకి యుద్ధతంత్ర నైపుణ్యము, ఆధునిక ఆయుధాలు లేవని వాళ్ళు గ్రహించేశారనమాట. ఈ దేశపు ప్రజలు తెలివితేటల్లోనూ ధైర్య సాహసాలలోనూ ఎవ్వరికి తీసిపోరు అని వారికి యూరప్ తరహా యుద్ధ రీతులలో శిక్షణ ఇస్తే వాళ్ళకి ఉపయోగపడతారని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది. అలా అర్థమయ్యి ఆ ప్రకారమే వాళ్ళు ఏం చేశారు? దేశీయ సిపాయిలతో సైనిక దళాలని నిర్మించుకుని స్వదేశ రాజ్యాల వివాదాలలో తలదూర్చుతూ క్రమంగా దేశ భూభాగాలని ఆక్రమించేశారనమాట. శత్రువు ఎప్పుడైనా మనల్ని ఎలా పడగొడతాడు? మన లోటుపాట్లు తెలిస్తే మనల్ని పడగొట్టేస్తాడు. మన బలహీనతల్ని వాళ్ళు ఎన్కేష్ చేసుకుంటారు. అలాగే వాడు కూడా చేసుకున్నాడు. మనందరం కలిసి కట్టుగా లేకపోవటం వల్ల ఇదంతా జరిగింది. ఈ క్రమంలో ఫ్రెంచ్ వాళ్ళకి ఇంగ్లీష్ వారికి యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఇంగ్లీష్ వాళ్ళది పై చేయి అయిపోయిందనమాట. ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి రాబర్ట్ క్లైవ్ 1757లో ప్లాసీ యుద్ధంలో బెంగాల్ని జయించాక క్రమంగా స్వదేశీ రాజ్యాలన్నీ ఆ కంపెనీ అధికారంలోకి లోబడ్డాయి. సిక్కుల రాణి జిందాన్ తన ప్రియుడిని ఖల్సా పెద్దలు చంపారు అనే కోపంతో లాల్ సంగు, తేజ్ సింగు అనే సిక్కు సేనానుల ద్వారా కుట్ర చేసి సిక్కు సైన్యం బ్రిటిష్ వాళ్లతో జరిగిన యుద్ధంలో ఓడిపోయేలాగా నడిపించింది. అంటే అక్కడ ఏం జరిగిందో ఈ పాటికి మనకు అర్థమైపోయింది కదా. నేటి పాకిస్తాన్ మొత్తం అప్పట్లో సిక్కు సామ్రాజ్యంగా ఉండేదన్నమాట. అది ఈ విధంగా బ్రిటిష్ వాళ్ళ చేతిలో పడిపోయింది. భారతదేశాన్ని ఇంగ్లాండ్ సైన్యం వచ్చి జయించలేదు, ఒక ఇంగ్లీష్ వర్తక సంస్థ జయించింది. మన దేశపు ప్రజలే ఆ కంపెనీలో జీతాలకి సిపాయిలుగా చేరి స్వదేశీ రాజ్యాలను జయించి వాళ్ళ పాదాల దగ్గర పెట్టేశారు. ఇలా మాతృదేశాన్ని పరాయి దేశానికి ధారాదత్తం చేసినప్పుడు రాని పౌరుషం ఆ సిపాయిలకి ఇంగ్లీష్ వాళ్ళు తమ మతధర్మాలకి ఆచారాలకి అపచారం చేయటం చూస్తే అప్పుడు వచ్చింది.
1857లో ఈస్ట్ ఇండియా కంపెనీ కొలువులో భారత సిపాయిలు, కొన్ని స్వదేశీ సంస్థానాల పాలకులు కలిసి ఇంగ్లీష్ వాళ్ళ మీద తిరుగుబాటు చేశారు. ఆ ప్రథమ భారత స్వాతంత్ర సమరంలో ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, పీష్వా నానాసాహెబ్, తాంతియా తోపే, రాజా కున్వర్ సింగ్ ప్రముఖ పాత్రని వహించారు. కానీ సిక్కులు, గూర్ఖాలు, కొన్ని స్వదేశీ సంస్థానాలు ఇచ్చిన తోడ్పాటుతో ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేశారంటే దానిని అణిచివేశారు. తరువాత కంపెనీ పాలన తొలగిపోయి నేరుగా బ్రిటిష్ సింహాసనం అంటే బ్రిటిష్ పార్లమెంటు భారతదేశ పరిపాలనని చేపట్టింది. 1885లో ఏవో హ్యూమ్ అనే బ్రిటిష్ వ్యక్తి అధ్యక్షతన భారత జాతీయ కాంగ్రెసు లేదా కాంగ్రెసు అనే రాజకీయ పార్టీ స్థాపించబడిందంటే కాంగ్రెసు ఎవరు స్థాపించారు? కాంగ్రెస్ని బ్రిటిష్ వ్యక్తి స్థాపించాడు. ఆ బ్రిటిష్ వ్యక్తి స్థాపించిన వాళ్ళకి మనం మద్దతుని ఇస్తున్నాం అంటే మనం ఎంత స్థితికి వెళ్ళిపోయామో చూడండి. బాలగంగాధర్ తిలక్, గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయి నౌరోజీ మొదలైన వాళ్ళు కాంగ్రెస్ నేతలుగా బ్రిటిష్ పాలనని వ్యతిరేకిస్తూ పనిచేశారు. వాసుదేవ బలవంత ఫడ్కే, జతీన్, చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు వంటి వీరులు సాయుధ విప్లవ మార్గంలో బ్రిటిష్ ఆధిపత్యాన్ని ఎదిరించారు. వీర సావర్కర్ అభినవ భారత్ అనే విప్లవ సంస్థ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఉద్యమం నడిపి బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించాడు. బెంగాలులో అనుశీలన సమితి సాయుధ విప్లవం తేవడానికి కృషి చేసింది. కానీ దేశ ప్రజలు ఎక్కువగా సాయుధ మార్గానికి మొగ్గు చూపించలేదు. కాంగ్రెస్ పార్టీ ద్వారా 1920లో గాంధీజీ అహింసా మార్గంలో ఆరంభించిన సత్యాగ్రహ మార్గాన్ని అత్యధిక ప్రజలు అనుసరించారు. ఆయన అన్న మాటల వల్ల చాలా మంది ఇళ్లల్లో ఉన్న వాళ్ళు బయటికి వచ్చేసిన మాట నిజమే, అంతవరకు ఆయన చేశారు. ఆయన సహాయ నిరాకరణము, విదేశీ వస్తు బహిష్కరణము, ఉప్పు సత్యాగ్రహము, సైమన్ కమిషన్ బహిష్కరణ, క్విట్ ఇండియా ఉద్యమం మొదలైన ఉద్యమాలు ఈ గాంధీజీ గారి నేతృత్వంలో నిర్వహించబడ్డాయి. వీటిని అదుపు చేయటం బ్రిటిష్ ప్రభుత్వానికి కష్టం కాలేదు. జపాన్ లో భారత యుద్ధ ఖైదీలతో ఏర్పరచబడ్డ ఆజాద్ హింద్ ఫౌజుకు నేత అయిన సుభాష్ చంద్రబోసు జపాన్ వారి ఆయుధ సంపత్తితో బ్రిటిష్ వాళ్ళని భారతదేశం నుంచి వెళ్లగొట్టేందుకు దాడులు చేశారు. కానీ జపాన్ రెండో ప్రపంచ యుద్ధంలో ఓడిపోవటంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. 1906లో ఏర్పడ్డ ముస్లిం లీగు స్వాతంత్రోద్యమానికి దూరంగా ఉంటూ ముస్లింలకు మతపరంగా ప్రత్యేకమైన అంశాల మీదే శ్రద్ధ పెడుతూ ఉండేది. 1939-45 మధ్య జరిగిన రెండో ప్రపంచ యుద్ధంలో గెలిచినా బలహీనపడిన బ్రిటన్ ప్రపంచంలోని తమ వలస రాజ్యాలను నిలబెట్టుకునే శక్తిని కోల్పోయింది. ఇంతలో భారతీయ నౌకాదళంలో తిరుగుబాటు తలెత్తడంతో బ్రిటిష్ వారు భారత్ నుంచి వెళ్లిపోవడానికి నిశ్చయించుకున్నారు. ముస్లిం లీగు భారతీయ ముస్లింలకు ప్రత్యేక రాజ్యం కావాలని కోరుతూ మత కలహాలు, హత్యాకాండ, అత్యాచారాలు చేసేశారు. కనీసం ఆ పరిస్థితిని గాంధీజీ గారు వ్యతిరేకించలేదు. వ్యతిరేకించే పరిస్థితుల్లో కూడా ఆయన లేరు. ఎందుకంటే ఆ పరిస్థితులు ఏంటో మనం అన్నీ తెలుసుకుందాం. బ్రిటిష్ వాళ్ళు దేశ విభజన జరిపి 1947 ఆగస్టు 14న పాకిస్తాను, ఆగస్టు 15నేమో భారత్కు స్వాతంత్రాన్ని ఇచ్చి వెళ్ళిపోయాము అన్నారు. కాదు, మన బాధ భరించలేక వెళ్ళిపోయారు. గత శతాబ్దాలలో విదేశీ ముస్లింల మూకల ఆక్రమణలు, నిర్బంధపు మత మార్పిడులు జరిగిన ప్రాంతాలు పాకిస్తాన్గా ఏర్పడిపోయాయి. అప్పుడు ముస్లింలు జరిపిన దాడుల్లో 10 లక్షల మంది హిందువులు ధన మాన ప్రాణాలు కోల్పోయి స్వస్థలాలకి దూరం అయిపోయారు. ఈనాడు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఒకప్పుడు మనవే అనే స్మృతి కూడా మనకి లేకుండా పోయింది. ఇంత జరిగితే గాంధీజీ మహాత్ముడి వల్లే స్వాతంత్రం వచ్చింది అని మనం ఆగస్టు 15వ తారీఖున గాంధీజీని తప్ప ఎవరిని తలుచుకోం. ఇలాంటి ఎన్నో విషయాలు మనం మన పిల్లలకి చెప్పాలి, ఖచ్చితంగా చెప్పే తీరాలి. ఇవన్నీ నెమ్మదిగా మనం తెలుసుకుందాం. వీడియో ఎంత కట్ చేయాలి అని అనుకున్నా కూడా 25 నిమిషాలు వచ్చింది కాబట్టి కొంచెం వింటే మన చరిత్ర మనకి తెలుస్తుంది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.